వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య గోపాల్ 166. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేనైతే విజయవాడలో ఉన్నా కదండి, ఎలాగో విజయవాడలో ఉన్నాగా అని చెప్పి ఒక షాపింగ్ పని అయితే నాకు అప్పచెప్పారనమాట మా హస్బెండ్. ఆ షాపింగ్ కోసం అయితే వెళ్తున్నాము. ఇంకా నేను పిల్లల్ని తీసుకొని మా అమ్మ మా డాడీ మొత్తం అయితే ఇంకా కలిసి ఆటోలో అయితే వెళ్తున్నాను అనమాట. సో ఇక మా అమ్మ అయితే ఎదురొచ్చేసింది. తర్వాత నేను కూడా ఇంకా ఆటో అయితే ఎక్కేసాను అనమాట. పిల్లలు అందరం ఆటో ఎక్కేసి విజయవాడలో ఉన్న 1 టౌన్కి అయితే బయలుదేరుతున్నాము. ఎందుకంటే వచ్చేది ఇండిపెండెన్స్ డే అండ్ రాఖీ ఫెస్టివల్స్, ఇవన్నీ కృష్ణాష్టమి అన్నీ ఉన్నాయి కదండి. సో షాప్లోకి అయితే కొన్ని ఐటమ్స్ అయితే కావాలన్నమాట. ప్రతి ఇయర్ రాఖీకి, ఇండిపెండెన్స్ డేకి ఫ్లాగ్స్ అలాగే రాఖీలు అయితే అమ్ముతాం అన్నమాట షాప్లో. సో ఎలాగే విజయవాడలోనే ఉన్నావు కదా, ఇంకా తీసుకో అని చెప్పారు. ఇంకొక రోజు అయితే కుదుర్చుకొని పిల్లల్ని అందరం రెడీ చేసుకొని ఇద్దరిని తీసుకొని మా అమ్మ మా డాడీ మొత్తం అందరం అయితే కలిసి విజయవాడ వంటను అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో నేను ఎప్పుడు విజయవాడ వచ్చాను కానీ ఎప్పుడు నేను రాఖీలు అయితే తీసుకురాలేదన్నమాట. అక్కడికి వెళ్తే షాపులు అయ్యా ఉంటాయి, వెళ్ళి చూడు అని చెప్పారు. సరే ఇంకా రైల్వే స్టేషన్ మీదుగా అట్లా 1 టౌన్ అయితే వెళ్తున్నాము. విజయవాడలో 1 టౌన్లో అన్నీ హోల్సేల్గా దొరుకుతాయి, అందరికి తెలిసిన విషయమే. కాకపోతే తిరిగి ఒక 4-5 షాపులు తిరిగితేనే మనకు ఏంటనేది అర్థమవుతుంది అనమాట. సో ఇంకా విజయవాడ కాళేశ్వరం మార్కెట్కి అయితే వచ్చేసాము 1 టౌన్. ఇంకా వచ్చిన తర్వాత అక్కడ రాఖీలు అయితే స్టార్టింగ్ మనకి రోడ్డు మీద అట్లా ఉండే షాపుల్లో అయితే కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి. కొంచెం లోపలికి వెళ్ళామనుకోండి కొంచెం రేట్లు తగ్గుకు వస్తాయి అన్నమాట. నేను వచ్చేసి పులిపాడు వీధిలోని ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ అనే షాప్కి అయితే వెళ్ళాను అనమాట. ఇక్కడ రేట్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్గా బాగానే ఉన్నాయండి. ఇక్కడ గిఫ్ట్ ఐటమ్స్, అలాగే మనకి ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన ఫ్లాగ్ ఐటమ్స్ కానీ, రాఖీస్, అలాగే మన ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ కానీ, అట్లాగే కర్టెన్స్ కానీ, మనం డెకరేషన్ చేసుకునే కర్టెన్స్ కానీ అన్నీ కూడా హోల్సేల్లో చాలా రేట్లు రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయన్నమాట. బర్త్డే థీమ్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇది పులిపాటి వీధిలో 4th షాపు 3rd షాపు అండి. ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ అని బయట బోర్డు ఉంటుంది. సో దాని ప్రకారం అయితే వెళ్ళొచ్చు అనమాట. అన్నీ హోల్సేల్కే దొరుకుతున్నాయి. షాపులో అయితే ఈ ఐటెం లేదు ఆ ఐటెం లేదు అనుకుండా అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో మ్యాక్సిమం అన్నీ కవర్ చేశారు. ఇంకా నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా బెలూన్స్ కానీ, బర్త్డేకి సంబంధించిన థీమ్స్ కానీ, అలాగే మనం పిల్లలకి అన్నప్రాసనలు కానీ, అట్లాగే పూజకి బ్యాక్ డ్రాప్ అన్నీ కర్టెన్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కటి కూడా కొంచెం రేట్లు కూడా రీజనబుల్గానే బాగానే అనిపించినాయి. నేను 2 షాప్స్ తిరిగిన తర్వాత ఈ షాప్కి వచ్చాను అనమాట. ఇది 2 స్టేర్స్లో ఉంది. లోపల కూడా ఇంకా పైన కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంక ఇవన్నీ కూడా మనకి ఆర్టిఫిషియల్కి సంబంధించిన అన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్స్, డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇంకా నేను లావణ్య తీసుకొని అక్కడ ఆటో పెడతాకి వీలు లేదంటే ఇంకా డాడీ, అమ్మ, స్వేచ్ఛనేమో ఆటోలోనే అక్కడ బయట పక్క అటు సైడ్ ఉన్నారు. ఇంకా నేను లావణ్య అయితే తీసుకొని వచ్చానమాట. ఇంకా ఆవిడకి ఒక బెలూన్ ఇస్తే ఆవిడ చక్కగా షాప్ అంతా తిరుగుతూ ఆడుకుంటూ ఉందన్నమాట. చూడండి ఇక్కడ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా నేను ఒకసారి వీడియో తీయచ్చు అని చెప్పారు. సో ఇంక ఇవన్నీ ఐటమ్స్ అన్నీ చూస్తూ తీసుకుంటూ ఉన్నాను అనమాట. మనకి మ్యాక్సిమం అన్ని ఐటమ్స్ అయితే ఒకే చోట అయితే కవర్ అవుతుంది అనమాట. ఇక్కడ లావణ్య నేను ఇక్కడ తీసుకున్న ఐటమ్స్ అన్నీ కవర్లో పెట్టుకొని ఇంకా ఆటోలో అయితే ఎక్కేసేసి ఇంకా బయలుదేరదాము. ఇటు వచ్చాము. ఇటు పక్క వచ్చిన తర్వాత మళ్ళీ అనిపిస్తుంది ఇక్కడ దాకా వచ్చాము కదా, ఎలాగో ప్రకాశం బ్యారేజ్ కూడా గేట్లు ఓపెన్ చేశారంట, ఒకసారి చూసేద్దామంటే సరేలే అని చెప్పి ఇంకా అటు అయితే బయలుదేరామన్నమాట. సో ఇక మా డాడీ నేను పిల్లల్ని తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాం. ప్రకాశం బ్యారేజ్ కూడా ఒక లుక్ వేసేద్దామని చెప్పి ఎప్పుడో నేను నా మ్యారేజ్ కాకముందు చూశాను అనుకుంటా. అట్లా గేట్లు ఓపెన్ చేసి అంత వాటర్ అది తర్వాత ఎప్పుడో చూడాల. మళ్ళీ ఇప్పుడు ఎట్లాగో విజయవాడలోనే ఉన్నాను, వెళ్దాం పద డాడీ అంటే సరే వెళ్దామన్నారు. దాని కంటిన్యూషన్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.